ప్రకాశం జిల్లా చీరాల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. చీరాల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పర్చూర్ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ రాత్రి అనుచరులతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో చీరాల బరిలోనే నిలుస్తానని ఆమంచి కృష్ణమోహన్ అనుచరులతో చెప్పినట్లు తెలుస్తోంది. మోటుపల్లిలో రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు అనుచరులతో ఆమంచి సమావేశమయ్యారు. చీరాల టికెట్ బీసీలకు కేటాయిస్తానని సీఎం జగన్ చెప్పడంతోనే పర్చూర్కు మారానని అనుచరులతో చెప్పినట్లు సమాచారం. కరణం బలరాంకు చీరాల టికెట్ కేటాయిస్తే తాను చీరాల నుంచే పోటీ చేస్తానని అనుచరులతో చెప్పినట్లు తెలుస్తోంది. 4 రోజుల క్రితం సీఎంతో సమావేశమైన ఆమంచి చీరాల టికెట్ పై చర్చించారు. 10 రోజుల్లో హైకమాండ్ నుంచి ప్రకటన వస్తుందని, తనకు టికెట్ కేటాయించకున్నా చీరాల బరిలో ఉంటానని అనుచరులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ మనకు అందిస్తారు. శంకర్. ఎస్ హరీష, చీరాలలో నిన్న సాయంత్రం ఆమంచి కృష్ణమోహన్ తన అంచవర్గంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వేటపాలెం మండలంలో మోటుపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆయన నర్సరీకి సంబంధించింది అయితే రొయ్యల నర్సరీ ఉందో ఆ రొయ్యల నర్సరీలోని ఆయన కార్యాలయంలో ఆయన అంచవర్గం సంబంధించి కీలక నేతలతో 30 మంది నేతలతో సమావేశం కావడము, వచ్చే ఎన్నికల్లో తాను చీరాల నుంచి బరిలో దిగబోతున్నాను, అందరు సిద్ధంగా ఉండాలి, ఈ విషయాన్ని చీరాల కాన్సెన్స్ వేడిగా బలంగా ఈ విషయాన్ని తీసుకెళ్లాలి, ప్రజల్లోకి కూడా తీసుకెళ్లాలని చెప్పేసి నిన్న ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ఆదేశాలు అనేవి చాలా చర్చనీయాంశంగా చీరాలలో మారాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ స్థానికంగా చూసినట్టు పర్చూరు నియోగ ఇన్ఛార్జిగా వైసీపీ ఇన్ఛార్జిగా ఆమంచి కృష్ణమోహన్ కొనసాగుతున్నారు. ఈ కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవల 4 రోజుల క్రితం కూడా సీఎం జగన్ తో భేటీ అయిన తర్వాత అక్కడ చీరాల ప్రధానంగా సీటు విషయంలో చర్చించడం జరిగింది. గతంలో ఏదైతే పర్చూరుకు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ అధిష్టానం రెఫర్ చేసిందో అక్కడికి పోవడానికి కారణాలు కూడా ఆయన తన అంచవర్గంతో కూడా తన ఓపెన్ గా చర్చించడం జరిగింది. నేను స్థానికంగా చీరాల విషయంలో కన్నం బలరాం కాకుండా బీసీలకు ఈసారి 2024 ఎన్నికల్లో సీటు కేటాయిస్తానని చెప్పేసి సీఎం జగన్ తనకు హామీ ఇవ్వడంతోనే తాను పర్చూరుకు పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఈ 2024 ఎన్నికల్లో ఒకవేళ అలా కాకుండా వేరే కన్నం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎమ్మెల్యే అయినటువంటి కన్నం బలరాం కుటుంబానికి ఇక సీటు కేటాయిస్తే ఎట్టి పరిస్థితుల్లో తాను చీరాల నుంచే బరిలో దిగబోతున్నానని, అందుకు అంచవర్గంతో పాటుగా తన కీలక నేతలు సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి నిన్న చాలా కీలకంగా భేటీ నిర్వహించినట్టు కూడా మనకు సమాచారం ఉంది. నిన్న రాత్రి 9 గంటలకు భేటీ అయినటువంటి ఈ సమావేశం దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా తన అంచవర్గంతో కీలకంగా చర్చించినట్టు కూడా అక్కడ తన అంచవర్గం సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ స్థానికంగా ప్రజెంట్ చూసినట్టు ఇక జనసేన చీరాల ఇన్ఛార్జిగా ఆయన తమ్ముడైనటువంటి ఆమంచి స్వాములు కూడా ఉన్నారు. మరోవైపు అటు కన్నం బలరాం కూడా వైసీపీలోనే అక్కడ ఎమ్మెల్యేగా సానుభూతి పడగా ఉండి అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఈసారి ఖచ్చితంగా ఆయన కుమారుడు కన్నం వెంకటేష్కే ఖచ్చితంగా సీటు కేటాయిస్తామని చెప్పేసి నిన్న బస్సు యాత్రలో కూడా సామాజిక సాధికారత బస్సు యాత్రలో కూడా మంత్రి మెరుగు నాగార్జునతో పాటు ఎంపీ నందిగాం సురేష్ కూడా అక్కడే ప్రకటించడం జరిగింది. చీరాల ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సీటు కన్నం బలరాంకే కేటాయిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యలని చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే ఆమంచి కృష్ణమోహన్ అడుగులు కూడా చీరాల వైపే చూస్తున్నాయి. సో ఆయన దృష్టి మొత్తం ఎట్టి పరిస్థితుల్లో చీరాల్లోని పోటీ చేయాలనే ఒక బలమైన కోరిక ఉన్న నేపథ్యంలో రేపు ఒకలా దీంతో పాటుగా నిన్న అనుచరవర్గంతో కూడా చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఒకవేళ వైసీపీ అధిష్టానం త్వరలో రేపంటే 5వ విడత అభ్యర్థుల నోటిఫికేషన్లో ఖచ్చితంగా మన పేరు వస్తుంది. ఒకవేళ అప్పుడు రాకపోయినా సరే చీరాల్లో నేను పోటీ చేస్తానని చెప్పేసి కూడా ఇప్పటికే కార్యకర్తలతో కూడా ఆయన ప్రకటించడం కూడా తెలిసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా చీరాల్లో పోటీ చేయబోతే ఆమంచి కృష్ణమోహన్ అని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో కూడా ఈ రోజు నుంచి ఒక హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ స్థానికంగా నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకవేళ వైసీపీ అధిష్టానము ఆమంచి కృష్ణమోహన్కే చీరాల ఒకవేళ కేటాయిస్తే ఇక ఆయన అనుకున్నట్టు కనుక జరుగుతుంది. ఒకవేళ ఆ పరిస్థితి ఇంకా కానట్టయితే ఇక చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్ స్టెప్ ఎటువైపు ఉండబోతుంది అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఆయన ఆమంచి కృష్ణమోహన్ అక్కడ స్థానికంగా ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. కానీ ఇప్పుడు ఈసారి మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా, లేకపోతే ఇప్పటికే వేరే పార్టీ నేతలతో ఏమైనా చర్చలు కొనసాగించి అటువైపుగా ఏమైనా అడుగులు వేస్తారనేది కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్రస్తుతం చూసినట్టయితే ఇంకా ఆయన అక్కడ స్థానికంగా వినపడుతున్న ఒక రూమర్స్ కావచ్చు, ప్రచారం కావచ్చు, ఈ విషయాలు బట్టి చూస్తే ఇంకా ఆయన జనసేన నేతలతో ఇప్పటికే టచ్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో కూడా కొంత చర్చలు కూడా కొనసాగించినట్టు కూడా సమాచారం ఉంటుంది. అదేవిధంగా మరోవైపు కాంగ్రెస్ లో ఉన్నటువంటి కీలక నేతలతో కూడా ఆమంచి కృష్ణమోహన్ తో ఇప్పటికే చర్చలు కూడా కొనసాగించారనేది ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చాలా కీలకంగా మారింది. మరోవైపు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు అన్నటువంటి ఆమంచి స్వాములు కూడా జనసేన తరఫున రేపు ఉదయం 9 గంటలకు అక్కడ స్థానికంగా
ఉన్నటువంటి దాని స్వగ్రామం తన స్వగ్రామం అయినటువంటి పందిలపల్లె గ్రామం నుంచి ఆయన పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు. ఈ విషయం ఇప్పటికే కూడా ఆయన సంబంధించిన సోషల్ మీడియాలో కూడా వాళ్ళు ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. రేపు పందిలపల్లి నుంచి మొదలు కాబోతున్నటువంటి ఈ పాదయాత్ర స్థానిక వేటపాలెం ఉన్నటువంటి దేశాపేట వరకు తన జనసేన కార్యాలయం వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగబోతుంది. భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు కూడా ఆ పాదయాత్రలో పాల్గొనబోతున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఆమంచి కృష్ణమోహన్, ఒకవైపు ఆమంచి స్వాములు, మరోవైపు కన్నం బలరాం చాలా ముక్కోణపు పోటీలో అంటే పోటీ పడుతున్న నేపథ్యంలో ఒక చర్చనీయాంశంగా అయితే స్థానిక చీరాల రాజకీయాలు నెలకొన్నాయి. ఒకవైపు చెప్పాలంటే రాజకీయాలు చాలా కాకరేపుతున్నాయి కూడా చెప్పవచ్చు. హర్షిత. రైట్, థ్యాంక్ యూ శంకర్.